మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఇంకా ఎంతకాలం లాగ్ చేస్తారో ఈ టీం మనకైతే అర్థం అవ్వట్లేదు. ట్రాక్ స్టార్ట్ అవ్వలేదు, మెయిన్ స్టోరీ అసలు కనిపించట్లేదు, ఆడియన్స్ కి పేషెన్స్ టెస్ట్ అయితే చేస్తున్నారని నాకు కంటిన్యూగానే అయితే పక్కా టీఆర్పీ ఇంకా డౌన్ అయిపోయే అవకాశాలు చాలా. ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ ఏందిరా బామ్మకి కర్మ, ఎందుకు అసలు ఈ సీరియల్ ఇంత దారుణంగా చేస్తున్నారు అని డైరెక్టర్ ని ప్రతి ఆడియన్స్ అయితే తిడుతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా రేఖా సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సేమ్ మ్యానిపులేషన్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, కొత్త ఏమీ లేదు. తన డామినేషనే చాలా కనబడుతుంది. ఇందు ఇప్పటికైనా ఎదురు తిరగాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రతిదీ జీరో చేస్తూ వస్తుంది. ఆడియన్స్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటి అంటే లవ్ ట్రాక్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. కావ్య రాజుల సైడ్ నుంచి జీరో, మెయిన్ స్టోరీయే పక్కన పెట్టేశారు. ఇప్పుడు స్టోరీ ఎటో వెళ్తుంది అని కొందరైతే అంటున్నారు. స్ట్రైట్ గా చెప్తున్నా, ఆడియన్స్ కి ఎమోషన్స్ కావాలి, ప్రోగ్రెస్ కావాలి. రిపీట్ సీన్స్ చూపిస్తూ ఆడియన్స్ కి ఇరిటేట్ చేస్తే మాత్రం టీఆర్పీ డౌన్ అయిపోయి తొందరలోనే సీరియల్ కి శుభం కార్డ్ పడిపోయే అవకాశాలు చాలా వస్తాయి. సీరియల్ లో ఇప్పుడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే సైడ్ క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ట్రాక్ ఎక్కువ చూపిస్తున్నారు, మెయిన్ ట్రాక్ అంతా జీరోలా మనకు చూపిస్తున్నారు. అసలు ఈ ఐశ్వర్య అప్పులు గోలు ఏంట్రా బాబు, అసలు ఆ సీన్ ఎందుకు చూపిస్తున్నారు? అసలు ఇదైతే ఎవ్వరు కనెక్ట్ అవ్వట్లేదు. ఈవెన్ నాకైతే అసలు నచ్చట్లేదు. ఈ స్వరాజ్ ఫ్రెండ్స్ ఎవరో, వాళ్ళెందుకు అసలు ఇందులో ఎంటర్ అవుతున్నారో, ఆ కామెడీ ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. స్టోరీని ఇంకా స్లో చేస్తున్నారు సైడ్ క్యారెక్టర్స్. వీటికి రిజల్ట్ ఏంటి అంటే ఆడియన్స్ కి ఇరిటేషన్. ఇదే కానీ కంటిన్యూ అయితే ఫస్ట్ రూరల్ ఏరియాలో టీఆర్పీ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అర్బన్ లో కూడా క్రాష్ అవుతుంది. మనం ముందుగా చూసుకుంటే చాలా సీరియల్స్ టాప్ టీఆర్పీతో ఉన్నవి కూడా ఇలా ల్యాగ్ చేయడం వల్ల, స్టోరీ లేకపోవడం వల్ల డౌన్ అయినవి చాలా చూసాం మనం. లవ్ ట్రాక్ డిలే చేసిన షోస్, సీరియల్స్ చాలానే ఆడియన్స్ ని కోల్పోయాయి. మరి బ్రహ్మముడి ఏ కేటగిరీకి చెందుతుందో మీరు కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఇప్పుడు ఆడియన్స్ కి కావాల్సింది ఏంటి అంటే కావ్య చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇందు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అలానే రాజు కూడా ఇన్వాల్వ్మెంట్ బాగా పెరగాలి. సాటర్డే ఎపిసోడ్ తర్వాత ప్రోమోలో మనకి ఏం చూపించారంటే రాజ్ కి మళ్ళీ ఆ వ్యాన్ యాక్సిడెంట్ గుర్తు రావడం, పాత వాళ్ళని ఏమైనా కనెక్ట్ అవుతున్నట్టు చూపించారు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మండే నుంచి పక్కా ఇంకా రాజు ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందుతో ఉంటుంది, ఏదో ట్రాక్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని అనుకున్నాం. బట్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే వాళ్ళిద్దరు అసలు కనీసం మీట్ అవ్వలేదు. బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా చేంజ్ గానీ తేపోతే ఇంకా టీఆర్పీ డౌన్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది సీరియల్ పై. బ్రహ్మముడి సీరియల్ టీమ్ కి అయితే నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను, ఆడియన్స్ ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి. కంటెంట్ లేకపోతే, ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఎంత పెద్ద సీరియల్ అయినా డౌన్ అవ్వడం పక్కా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్ని సీరియలే తీసుకుందాం. స్టార్టింగ్ లో చాలా మంచి స్టోరీతో అయితే ముందుకు వచ్చింది. తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అందరు చనిపోవడం, దాని తర్వాత వేరే క్యారెక్టర్స్ రావడం, స్టోరీ లేకపోవడం వల్ల సీరియల్ ఇప్పుడు జీరో అయిపోయింది. అస్సలు ఆడియన్స్ చూడడానికి ఇష్టపడట్లేదు. ఎంతమంది హీరోయిన్స్ మార్చినా సరే స్టోరీ లేకపోవడం వల్ల సీరియల్ బాగా డౌన్ అయిపోయింది, టీఆర్పీ కూడా బాగా డౌన్ అయిపోయింది. సో మీ ఒపీనియన్ ఏంటి బ్రహ్మముడి సీరియల్ పైన? తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.